నిత్యం పూజలు అభిషేకాలు అందుకునే ఈ శివలింగం 3 అడుగుల ఎత్తుతో 250 కేజీల బంగారంతో చేయబడింది. ఈ తెలంగాణలోనే ఎక్కడా లేనటువంటి ఈ శివలింగం ఇక్కడ మాత్రమే మనం చూడగలము. ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత అండ్ ఈ టెంపుల్ ఎక్కడుందో తెలవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. ఈరోజైతే నేను మా ఫ్యామిలీతో పాటు రమణానేశ్వర గోల్డెన్ శివలింగ టెంపుల్కి అయితే వచ్చాను. ఇదైతే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్, భువనగిరి నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనము టికెట్ అయితే పే చేయాలి. పర్ హెడ్ 100 రూపీస్ టికెట్ అండ్ పార్కింగ్కి అయితే 50 రూపీస్. సో పే చేసి మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో పార్కింగ్ నుండి మనకి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది టెంపుల్కి. సో అక్కడ మనం ఆ వేలోనే మనకి స్టాల్స్ అయితే కనిపిస్తాయి. మనకి లెఫ్ట్ సైడ్లో స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడ జనాలు అయితే చాలామంది వస్తారు అనేసి ఇక్కడ స్టాల్స్ అయితే చాలా పెట్టారు. బట్ మేము వీక్ డేస్లో పోయాం కాబట్టి మాకు పెద్దగా స్టాల్స్ అయితే ఓపెన్ లేకుండే. ఒక 2-3 స్టాల్సే ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాం. టాప్స్ కూడా బాగున్నాయి, రీజనబుల్గానే అనిపించాయి. ఈ ప్లేస్కి వీకెండ్స్లో అయితే చాలామంది జనాలు వస్తారు. అండ్ మొన్న శివరాత్రికి అయితే చాలామంది జనాలు వచ్చారంట. ఇక్కడ దేవునికి అభిషేకం కూడా చేస్తారు శివరాత్రి రోజు. చాలా పెద్దగా చేస్తారు అండ్ చాలామంది జనాలు వస్తారు. ముందైతే ఫుట్వేర్ ఉంది, అక్కడ చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళాలి టెంపుల్కి. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇదే ఫ్రంట్ గేట్. సో గేట్ నుంచి లోపలికి అలానే వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో అయితే ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఉంటుంది అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. సో మేము లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు అయితే కనిపించారు. వారే ఈ టెంపుల్ని అయితే స్థాపించారు. అండ్ నార్మల్ డేస్లో అయితే వారు ఎప్పుడు కనిపించరు అంట. అండ్ మేము వెళ్ళగానే మాకు కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వారు మా అందరికి కూడా దీవెనలు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికైతే ఇలా వారిని డైరెక్ట్గా దర్శనం చేసుకోవడం. ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి 15 ఎకర్స్లో కట్టారు. అండ్ ఇక్కడ మనకి వీళ్ళు బ్యాటరీ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పిల్లలు ఉన్నవాళ్ళు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ కోసం అని ఇలా వెహికల్స్ అయితే పెట్టారు. సో మేము కూడా ఈ వెహికల్లోనే వెళ్ళి దేవుళ్ళందరినీ కూడా దర్శనం చేసుకున్నాము. సో మనమైతే లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు, అన్నీ కూడా శివలింగాలే. ఇక్కడ మొత్తం 2000+ శివలింగాలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ శివలింగాలు అన్నీ కూడా మార్బుల్స్తోనే కట్టించారు. సో మీరు చూస్తే మీ రైట్ సైడ్లో మనకి దర్బార్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా ఒక 20 to 25 దర్బార్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క దర్బార్లో మనకి 200+ శివలింగాలు అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు పర్టికులర్గా చూస్తే మాత్రం ప్రతి దర్బార్లో ఒకటో రెండో సాయిబాబా విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఈ మొత్తం దర్బార్లో మనకి 30+ సాయిబాబా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే రమణానంద మహర్షి గారు సాయిబాబా భక్తుడు, అందుకనే మనకి ఎక్కడ చూసినా కూడా సాయిబాబా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అందుకనే సాయిబాబా వారి జ్ఞాపకార్థం ఆయన పుట్టి 100 సంవత్సరాలు అయిన కారణంగా 2017లో దసరా రోజు ఈ విగ్రహం పెట్టడం జరిగింది. ఈ టెంపుల్కి వస్తే మాత్రం మనం 12 జ్యోతిర్లింగాలను ఒకే ప్లేస్లో అయితే దర్శనం చేసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడో ప్లేసెస్లో తిరిగి జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకుంటాం. కానీ మనకి ఇక్కడికి వస్తే మాత్రం ఒకే ప్లేస్లో అయితే అన్ని జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల మేము కొన్ని ప్లేసెస్ అయితే చూడలేకపోయాము. అందులో ఒకటి వాటర్లో ఉండే శివలింగము. అందులో మనకి మొత్తము 232 శివలింగాలు ఉంటాయి. అండ్ 365 days 24/7 వాటర్లోనే ఉంటాయి. శివరాత్రి రోజు వెళ్తే మాత్రం మనకి ఆ శివలింగాల పైన వాటర్ ఫౌంటైన్ అయితే పెడతారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు ఆ రోజు. ఒక దర్బార్లో అయితే మొత్తం కూడా రాశి పరంగా ఉన్న లింగాలు అయితే ఉన్నాయి. మొత్తం మనకి 12 రాశులు ఉన్నట్టు అక్కడ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లింగాన్ని అయితే పెట్టారు. సో ఎవరికైనా ఎలాంటి దోషాలు ఉన్నా ఆ రాశి వాళ్ళు ఆ లింగాన్ని అయితే పూజిస్తే వాళ్ళ దోషాలు తొలగిపోతాయని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ చూస్తే మనం సాయిబాబా టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందులోనే మనకి సాయిబాబా, దుర్గామాత అండ్ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారంట. ఇంకా చాలా టైం ఉంది, కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఆ బాబా టెంపుల్ ఆపోజిట్లోనే మనకి దుని ప్రదక్షిణ అనే ప్లేస్ ఉంటుంది.
అందులో వేసేసి 3 ప్రదర్శనలు 5 ప్రదర్శనలు 7 ప్రదర్శనలు 9 11 18 27 అవన్నీ ఇప్పుడు చేయక్కర్లేదండి. మీ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ 50 అది ఇప్పుడు అంటే 3 ప్రదర్శనలు చేయాలా? ఇప్పుడు 3 అవి 50 రూపాయలకి ఇస్తాం. నవధాన్యాలు 2 కొబ్బరి చెప్పులు. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకోండి. కోరిక కోరుకుని సంకల్పం చేసుకుని 3 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమ శివాయ మనసులో ఉచ్చరించుకోండి. మంత్రాన్ని కూడా ఉచ్చరించుకుంటా చేసి దాంట్లో వేసేసేయండి. మనకున్న కోరికలను కోరుకొని ఈ నవధాన్యాలను చేతిలో పట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి ఈ నవధాన్యాలను అందులో వేస్తే మన కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతారు. అండ్ ఆ ధ్వని నుంచి వచ్చిన విభూతి పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయని కూడా ఇక్కడ నమ్ముతారు. ముందుకెళ్తే మనం మెయిన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే మనం 3 అడుగులు ఉన్న బంగారపు శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ అభిషేకం చేయాలంటే పర్ పర్సన్ 500 టికెట్ అయితే తీసుకోవాలి. మేము అందరం కలిసి ఫ్యామిలీ వచ్చాం కాబట్టి అందరం కూడా టికెట్ తీసుకొని ఇలా అభిషేకం అయితే చేస్తున్నాము. ఈ టెంపుల్లోని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం స్వయంగా మన చేతులతోనే శివునికి అభిషేకం అయితే చేయొచ్చు. ఈ శివలింగం మొత్తం కూడా 250 కేజీల బంగారంతోని చేశారు. ఈ శివలింగాన్ని 2017లో శ్రీ సిద్ధగురు రమణానంద గారు ప్రతిష్ఠించారు. ఈ రమణానేశ్వర్ టెంపుల్కి వస్తే మాత్రం తెలంగాణలోనే ఎక్కడా లేని బంగారపు శివలింగాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే మేము నీళ్ళు అండ్ పాలతో అయితే అభిషేకం చేసాము. అలాగే ఆ నీళ్ళని తాగి మనము నెత్తి మీద చల్లుకుంటే మనకి ధనంతో పాటు అష్టైశ్వర్యం కూడా లభిస్తుందని ఇక్కడ నమ్ముతారు. పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది మంచిగా వస్తుంది. ఇలా మనం చేతులతో దేవుణ్ణి అభిషేకం చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక గొప్ప అనుభూతి అండ్ చాలా బాగుంది. మీరు కూడా అందరూ ఒకసారి తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి. అభిషేకం అంతా కూడా చాలా బాగా అయింది. అది అవ్వగానే నెక్స్ట్ మేము ఆపోజిట్లోనే ఉన్న శ్రీ ఆది పరాశక్తి ఆలయంకి అయితే వెళ్తున్నాము. సో లోపల మీరు చూడొచ్చు చాలా పెద్ద హాల్ ఉంది. సో ఈ శివలింగ ఆలయం ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మేము లోపలికైతే వచ్చేసాము. మీరు చూడొచ్చు ఎక్కడా లేనటువంటి అమ్మవారి విగ్రహాలు ఇంకా వేరే దేవుని విగ్రహాలన్నీ కూడా ఈ టెంపుల్లో అయితే మనం చూడొచ్చు. ప్రపంచంలోనే ఎక్కడా లేని 7 అడుగులు దశమహావిద్యలు ఉన్నారు. 9 నవదుర్గలు ఉన్నారు. నార్మల్గా మనం టెంపుల్స్లో ఎక్కడా కూడా దశమహావిద్యలను అయితే చూడము. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దశమహావిద్యలతో పాటు వాళ్ళ హస్బెండ్స్ విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా యూనిక్గా అనిపించేది ఏంటంటే స్వర్ణకర్షణ కుబేర ఉన్నాడు. అలాగే స్వదాదేవి, స్వాహాదేవి, చిన్నమస్తాదేవి అలా చెప్పుకుంటూ పోతే చాలామంది దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇంతమంది దేవుళ్ళని ఒకే దగ్గర చూడాలంటే మాత్రం ఈ టెంపుల్కి అయితే పక్కా రావాల్సిందే. ఇప్పుడు మీరు చూసినట్టయితే తనే చిన్నమస్తాదేవి తన తలని తనే నరుక్కున్నది. ఇలాంటి విగ్రహాన్ని అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు. చాలా బాగుంది. ఇలా ఒకటి కాదు, అన్ని విగ్రహాలు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ నేను ఇంతవరకు అయితే ఎప్పుడూ చూడలేదు ఇలాంటి విగ్రహాలని. దశమహావిద్యలు ఎక్కడైనా ఉగ్రహ రూపంలోనే ఉంటాయి, కానీ ఏంటో ఇక్కడ చూస్తే చాలా పీస్ఫుల్గా అండ్ ప్రశాంతంగా ఉన్న రూపంలోనే కనిపిస్తున్నాయి.
అలాగే ఈ విగ్రహాలన్నీ కూడా పాలరాతితోనే చేయబడినాయి. రెండు వైపులా మనకైతే ఇలా దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. మధ్యలో మనం చూడొచ్చు శివుడు, లింగాలు, దుర్గామాత, సాయిబాబా, మధ్యలో నందీశ్వరుడు అయితే మనకు కనిపిస్తారు. చూడనీకైతే చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అలంకారం చేశారో, 2 కళ్ళు సరిపోవనిపించింది చూస్తూ ఉంటే. ఇక్కడ మొత్తం 17 శివలింగాలు, 300 స్వామివారి అండ్ అమ్మవారి విగ్రహాలు, ఇంకా 300 వేరే దేవుళ్ళు కూడా మనకు కనిపిస్తారు. అండ్ ఇక్కడ రిలీజియన్ అనే తేడా ఏముండదు, ఎవరైనా ఈ టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము అన్నపూర్ణ హోటల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి అన్నదానం సర్వీస్ కూడా ఉంది, కానీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే అవైలబుల్ ఉంటుంది. మేము లేట్ వెళ్ళాం కాబట్టి ఇక్కడే లంచ్ చేద్దాం అనేసి అనుకున్నాము. ఇదైతే మనకి పార్కింగ్ దగ్గరనే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మొత్తం కూడా 100% ఆర్గానిక్ వెజ్ ఫుడే సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే మీల్స్ అయితే తీసుకున్నాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా ఆడుకునేటట్టు మంచిగా గ్రౌండ్ కూడా ఉంది. ఫ్యామిలీతో పాటు ఇలా 1 డే ట్రిప్ వెళ్ళాలనుకుంటే మాత్రం రమణేశ్వరం గోల్డెన్ శివలింగ టెంపుల్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.